శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాశి చక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి 9 గ్రహాలు, అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా 8 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది. అంటే ఇది పరిహార రూపంలో కానీ, దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప దానాలు లాంటివి ఏం పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే, అసలు జాతకుడికి గోచారరీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరీగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ గ్రహం కూడా, ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు, అలాగే చెడు ఫలితం, పాప ఫలితం కూడా ఇవ్వగలదు. ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి, ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో, అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి, జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు, స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని, వ్యాపార విషయంలో బుధుడిని, ఆరోగ్య విషయంలో రవిని, ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది. బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి 2026వ సంవత్సరంలో అదృష్టం కలిగించే గ్రహాల గురించి తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి ఈ సంవత్సర ప్రారంభం నుంచి, అంటే 2026 జనవరి 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు మాత్రమే గురుగ్రహం 11వ స్థానంలో ఉండి అదృష్టాన్ని, లాభాన్ని కలగజేయడం జరుగుతూ ఉంది. మరి గురువు ఏ విషయాల్లో మీకు అనుకూలించబోతున్నాడు అంటే, ముందుగా ఒకటి, ఆర్థిక సంబంధించిన విషయాల్లో నిలకడైనటువంటి ఆదాయం ఒకటి లభిస్తూ ఉంటుంది. వివాహపరంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. అది కొత్తగా వివాహం కొరకు చూసేవాళ్ళు కానీ, వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కొరకు చూసే వాళ్ళకి కంప్లీట్గా మీకు పరిష్కారం అన్నది ఈ సమయంలో దొరుకుతుంది. అలాగే మీరు ఏదైతే ఆశిస్తున్నారో సంతానాన్ని కానీ, ఆకస్మిక ధనలాభాన్ని కానీ, ఏదన్నా ఒక గౌరవప్రదమైనటువంటి హోదాని,
ఒక పిహెచ్డి లాంటి డాక్టరేట్ లాంటి ఒక పద్మశ్రీ లాంటిది ఏదో ఒక బిరుదు ఒక గౌరవమైన హోదా ఎదురు చూస్తున్నారో వారికి ఈ గురుగ్రహం అన్నది ఇవ్వడం జరుగుతుంది. కేవలం మే 31 లోపల 5 నెలలు మాత్రమే ఈ రాశి వారికి అదృష్టం ఉంటుంది. అందువలన కంప్లీట్గా మీరు ఈ సంవత్సర ప్రారంభం నుంచి గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుణ్ణి, దక్షిణామూర్తి లేదంటే శివుడు వీళ్ళని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు మంచి ఫలితాలు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఈ సింహరాశి వారికి ధనాన్ని అందించే ఏకైక గ్రహం ధన లాభాధిపతి బుధుడు. అటువంటి లాభస్థానంలో ధనకారకుడైనటువంటి గురుగ్రహం మరి ధనస్థానానికి లాభస్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు యొక్క రాశిలో ఉండడం అన్నది ఒక అదృష్టం. అందువల్ల మీరు బుధగ్రహాన్ని కూడా ప్రసన్నం చేసుకుంటే అందులో ఉన్నటువంటి గురువు కూడా మీకు సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు విష్ణు సహస్రనామాన్ని నిరంతరం పారాయణ చేయడం కానీ, ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాల్లో ఒక నామాన్ని తీసుకొని దాని యొక్క అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఆ ఒక్క నామాన్ని వీలైతే 108 సార్లు, లేనిచో 41, అంటే 41 ఎందుకు అనుకున్నాం, బుధుడు సంఖ్య 5 కాబట్టి ఈ 41 చేయడం వల్ల కంప్లీట్గా మీకు అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అది పూర్తిగా నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఫలితం మీరు పొందాలంటే ముందు అష్టమ శని అవమానాలకి, అపవాదులకి, అనేక రకాల కష్టాలకి కారణమైనటువంటి అష్టమ శనిలో మీరు ఉన్నారు కాబట్టి మరి శని భగవానుడి ప్రసన్నం చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి ఎటువంటి బలహీనత అయినా సరే, చిన్న బలహీనత కూడా లేకుండా దాన్ని సంపూర్ణంగా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్దలని గౌరవిస్తూ ఒక చాలా సింపుల్ లైఫ్ మీరు చేయవలసి ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా, ఎంత పొదుపుగా ఉంటే అంత పొదుపుగా ఉంటుంది. ఈవెన్ ఆహారం కూడా వీలైతే కంప్లీట్గా ఓన్లీ వెజిటేరియన్ మీల్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు మరి ఫుడ్ని కంట్రోల్ చేసుకొని చాలా నియమంగా గడిపితే ఆటోమేటిక్గా శని మీకు ప్రెసెంట్ అవుతాడు. అప్పుడు గురువిచ్చే ఫలితం కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు సప్తమంలో రాహు మీరు వద్దనుకున్నా కూడా మిమ్మల్ని వ్యసనాల వైపు లాగడానికో, ఏదో బలహీనత వైపు లాగడానికో, ఏదో పెద్దగా మిమ్మల్ని ఉపయోగపడేలాగా స్నేహితులు వచ్చి మిమ్మల్ని వాళ్ళ అవసరాలు తీర్చుకునేలాగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి బలహీనతలకు కూడా లొంగవద్దు. అంటే సప్తమ స్థానం అన్నది ఏంటంటే ఎఫైర్స్ చెప్తూ ఉంటుంది. అటువంటి ఎఫైర్స్కి లొంగవద్దు. ఎంతగా అయినా సరే జాగ్రత్తగా నియమంగా ఉండాలి. దాని తర్వాత రాశిలో ఉన్నటువంటి కేతువు చాలా నిరాశ నిస్పృహ కలిగిస్తుంటాడు. సాధ్యమైనంత వరకు కేతువుని ప్రసన్నం చేసుకుంటే మీ ఆలోచనలు కూడా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి విఘ్నేశ్వరుని పూజించుకోవడం, విఘ్నేశ్వరుని రోజు పూజించుకుంటూ ఇందాక చెప్పినటువంటి విష్ణు సహస్రనామాలకు సంబంధించిన పరిహారం చేసుకుంటే కంప్లీట్గా ఈ సింహరాశి వారికి జీవితంలో మీరు ఏదైతే ఆశయంగా పెట్టుకున్నారో, అంటే ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. ఈ ప్రతి 12 సంవత్సరాలకి కూడా జాతకుడి యొక్క జాతకం అటు ఇటుగా మారుతుంటుంది. అంటే బాల్యం, విద్యావస్థ, యవ్వనం, ఉద్యోగం, వృద్ధాప్యం ఇవన్నీ ఇన్డెప్త్గా నాడీ శాస్త్ర ప్రకారం జాతకంలో గురుగ్రహం బట్టి ఈ దశలు కూడా వివరించడం జరుగుతుంటుంది. అది మీ ఏజ్ని బట్టి, మీ ఏజ్కి ఏది అవసరం అది ఈ గురుగ్రహ అనుగ్రహంతో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క అనుగ్రహం, ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపిక ఉన్న ప్రతి వాళ్ళు కూడా
ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్కో అటుకులో అది కాదు సేవ అంటే. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి, గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలేలాగో ఈ దోమలు ఈగల నుంచి బాధపడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్తిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక 3 ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ 2 చేసుకుంటే చాలు, మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది. దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి. 4 పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరికి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం, సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం, అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం, ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది. వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే, అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తకు తెలియపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి, ధర్మాన్ని కాపాడండి. అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా, అంటే మనకు సేవ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రాణించదు, దేశానికి కూడా అంత క్షేమం కాదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం, అన్నపూర్ణగా మారడం జరుగుతుంది. స్వస్తి.